నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ప్రతిపాటి నివాసానికి క్యూ కడుతున్న నేతలు, మాతృమూర్తి నారాయణమ్మ చిత్రపటానికి నివాళులు. ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు, పాల్గొన్న కామిక్షి రజిత బంగారు పనివారాల సంఘ సభ్యులు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిపత్రి జయరాంరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బాపూజీ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేస్తారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల అభ్యున్నతి కోసం మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు కోట్రు పూర్ణచంద్రరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పరాకుశం శ్రీనివాసరావు, నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, నాదెండ్ల మండల అధ్యక్షులు పిన్నింటి నాగేశ్వరరావు, పట్టణ జనరల్ సెక్రటరీ బండారు నాగరాజు, నాదెండ్ల మండలం ప్రధాన కార్యదర్శి నూతకి బ్రహ్మయ్య, కిసాన్ మోర్చా మెంబర్ రాజ్యలక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటోలు కాదు, వీడియో ఇందులో బ్యానర్ లెగితే ఆయన సందర్భంగా అందరికి ఫ్రూట్స్ పొందుదామని వచ్చాం. ఓకేనమ్మా? నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం 74. ఈ సందర్భంగా చిలకలూరుపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికి కూడా ఇన్పేషెంట్స్కి పళ్ళు పంచడం జరిగింది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి 11వ సంవత్సరం నడుస్తూ ఉంది. పేద ప్రజల కోసమే ఆయన పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా 10 కాలాల పాటు ఉండాలనే ఆలోచనతో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు అనేక చోట్ల రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి, వృద్ధులకు భోజనాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేదలకి ఎట్లా సహకరించాలి, వాళ్ళ పేదలకి ఎట్లా ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన నడుస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పేరు బాగా ముందు ఉంటా ఉంది. అమెరికా అధ్యక్షుడి కంటే కూడా ఆయన ముందున్నారు. కాబట్టి ప్రజాసేవలో ఆయన కృతజ్ఞతలు కావాలని, అందరికి మంచి చేయాలని ఆలోచనతో ఆయన నడుస్తున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు భారత ప్రధాని విశ్వకర్మ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు 74వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నేషనల్ కమిటీ నిర్ణయించింది. వాస్తవంగా పుట్టినరోజులంటే వాళ్ళ కేకులు కట్ చేయడమో, వాళ్ళకి పెద్ద పెద్ద బ్యానర్లు పెడతామో, ఫ్లెక్సీలు పెట్టడమో జరిగిద్ది. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడా కూడా కేకుకు పెట్టే ఖర్చు కూడా వేస్ట్గా చెయ్యొద్దు, అది పేదలకు ఉపయోగపడాలి. ఈ 10 రోజులు కూడా మొత్తం కూడా సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలి. హాస్పిటల్ కానీ, పేదవాళ్ళు కానీ, వృద్ధులకు కానీ అందరికి కూడా ఏంటంటే సేవ చేసే కార్యక్రమం చేయండి. రక్తదానాలు కానీ ఏదన్నా కానీ మొత్తం కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పిలుపునియడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట ఏరియల్ హాస్పిటల్లో ఈరోజు దానిలో సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు పేషెంట్లందరికీ ఫ్రూట్స్ పంచడం, వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఆయన ఇంకా ముందు ఈ దేశాన్ని
ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాడు. 5వ ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకెళ్లాడు. 2040 కల్లా ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లాలని చెప్పి గోల్ పెట్టుకొని ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. పేదలందరికీ కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈ హాస్పిటల్ నిర్వహణలు కానీ, ఎక్కడ కూడా దేశం మొత్తం కూడా హాస్పిటల్ నిర్వహణలు కానీ, హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ కానీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. ఆయన కూడా అంత్యోదయ ప్రతి ఒక్కళ్ళకి కింద స్థాయి వాళ్ళకి పథకాలు అందాలి, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేయమన్నారు. మేము కూడా ఈ చిలకలూరిపేటలో ఈ సేవా కార్యక్రమాలు ఈ 10 రోజులు కంటిన్యూస్గా జరుగుతుంటాయి. ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి మరి ఎన్నో మంచి దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం పట్టణంలోని ప్రతిపాటి నివాసంలో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం వారి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ధారు నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావుతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం పట్టణంలోని ప్రతిపాటి నివాసంలో ఆమె చిత్రపటానికి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావును పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హై సేవ 2024 కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛతా హై సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రఫానీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం చిలకలూరిపేటలో పర్యటించారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పురుషోత్తపట్నం బైపాస్ రోడ్డు పక్కన టీటీడీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా స్థలాన్ని పరిశీలించడానికి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, ఎస్ఈఈ, డిఈ, ఏఈ, కాంట్రాక్టర్ మధు వచ్చారు. వీరికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తనేని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సత్యం, తేలప్రోలు రామ్మూర్తి, దేవిరెడ్డి, లక్ష్మీనారాయణ, పురుషోత్తంపట్నం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు గనుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచి నదుల్లోని రీచ్లో తవ్వకాలు మొదలు కానున్నాయి. దీంతో ఉచిత ఇసుక దారి మళ్లకుండా, ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరే ఇందులోని అధికారులను నియమిస్తారు. గనుల శాఖ, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల, భూగర్భ జల వనరులు తదితర శాఖల అధికారులతో కూడిన బృందం విస్తృతంగా తనిఖీలు చేయనుంది. పట్టణంలోని బంగారుకోట్ల బజార్లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కామిక్షి రజిత బంగారు పనివారాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సోమవారం రాత్రి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శివపార్వతులు, గణేశుని వేషధారణ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే మంగళవారం ఉదయం సాలిపేట కళ్యాణ మండపంలో యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రజత, బంగారు పనివారాలతో పాటు పలువురు పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
గత 17 సంవత్సరములుగా శ్రీ కామాక్షి స్వర్ణ రజత పనివాళ్ళ సంఘం యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ విశ్వకర్మ భగవానుడి యొక్క జెండా ఊరేగింపు కార్యక్రమం, అలాగే స్వామివారి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తదనంతరం కూడా భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అయింది. ఇలాగే గత 18 సంవత్సరాల నుండి ఈ స్వర్ణ రజిత పనివాళ్ళ సంఘం వారు అతి వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని స్వర్ణ రజిత పనివాళ్ళందరూ కూడా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ వారికి మా యొక్క విన్నపం. వారి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమం జయప్రదంగా జరగడం జరుగుతుంది. 16వ తారీఖు జెండా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. 17వ తారీఖు ఈరోజు యజ్ఞ మహోత్సవం, పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరగబడింది. సంఘ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలు జరిగాయి. దీన్ని పురస్కరించుకుని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఓపీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాట్లాడుతూ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అంత్యోదయ అనే మూల సిద్ధాంతాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలు మోడీ అమలు చేస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇలాంటి నాయకుడు అడుగుజాడలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఓబీసీ అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్, మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొప్పు రావూరి నాగేశ్వరరావు, మాజీ యువమోర్చా అధ్యక్షులు నందిగామరాజు, ఎంఆర్పీఎస్ నాదెండ్ల మండల నాయకులు క్రాంతి కుమార్, విజయసాగర్, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ, క్రియాశీల సభ్యులు సాల్మన్, రాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. Long live, long live, Modi ji, long live, long live, long live, Modi ji, long live. గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు చిలకలూరుపేట నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు నరేంద్ర మోడీ గారి అభిమానులు, ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయన 3వసారి ప్రధానమంత్రి భారతదేశానికి అవటం ఎంతో గర్వకారణం. అదేవిధంగా 4వసారి కూడా ఆయన ఈ మధ్యకాలంలో ఇతర దేశాల్లో టూర్ చేసుకునే టైంలో 4వసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆకాంక్షించారు. మా ఉద్దేశం ఏంటంటే 4వసారి కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నట్టయితే భారతదేశం రాబోయే కాలంలో ఆయన 4వ టర్మ్ కూడా ఉన్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు దొరకటం చాలా అదృష్టం, చాలా అదృష్టం. ప్రజలందరూ కూడా ఆయనకి ఆశీర్వచనాలు ఇవ్వాలని, ఆయన ఆశీర్వదించాలని, పుట్టినరోజులు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తి ఎప్పుడన్నీ ఎదురు చూస్తా ఉన్నా మోడీ గారి పుట్టినరోజు. అలాగనే మన ఆంధ్రాకి 15,000 కోట్లు ఇచ్చాడు రాజధానికి మోడీ గారు. అదే కాదండి, పోలార డ్యామ్కి 12,50,00,000 ఇచ్చారు. 50 లక్షలు. అలాగనే ఎక్కడో కావాలంటే అక్కడ వరద బాధితులకు కూడా సహాయానికి రెడీ చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఆ వరదని మేము చరిత్రలో చూడాల, అంత ఘోరంగా వచ్చింది. ఇళ్లలో ఒక సామాన్ పోలా, ఇంకొక సామాన్ ఏంది మొత్తం కుళ్ళిపోయినాయి. వాడు తినటానికి లేదు, ఉండటానికి లేదు, పడుకోవడానికి లేదు. అలాగనే ఉంది. మోడీ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు, దానికి కూడా పేమెంట్ రెడీ చేస్తూ ఉన్నారు. నాదెండ్ల మండలం గురుజవోలు గ్రామ పరిధిలోని జ్యోతిమయి నూలు మిల్లులో పనిచేస్తున్న 34 ఏళ్లు వయసున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన డి జయమ్మ మృతి చెందింది. ఆమె తన భర్తతో వేరుగా ఉంటూ గత 6 సంవత్సరాలుగా టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు క్వార్టర్స్ లో చీరతో ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయింది. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ సభ్యత్వాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు సూచనతో బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక నరసరావుపేట సెంటర్లో మరియు గడియార స్తంభం సెంటర్లో చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ సభ్యత్వ ప్రముఖ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయని అన్నం శ్రీనివాసరావు తెలిపారు. సభ్యత్వ కార్యక్రమం ముమ్మరంగా చేసే సందర్భంగా సభ్యత్వ స్టాల్స్ ను ప్రారంభం జరుపుతుందన్నారు. ఈ ప్రారంభానికి జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు, జిల్లా ఇన్ఛార్జి కొక్కెర శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేతనబోయిన హనుమంతరావు, ఒంగోలు జిల్లా ఇన్ఛార్జి పునుగుండ్ల రవిశంకర్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నరేంద్ర మోదీ అభిమానులు హాజరు కావాలని అన్నం కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్, డి పుల్లయ్య ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల 2వ తేదీ సభ్యత్వాలు ప్రారంభించిన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించిన సందర్భంగా ఆ ఒక్క రోజులోనే 8 లక్షల మంది సభ్యత్వాలు చేరారు అంటే భారతీయ జనతా పార్టీకి ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు పలుకుతున్నారో అర్థమవుతా ఉంది. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా పట్టణంలో 3,000 వరకు సభ్యత్వాలు అయినాయి. అట్లాగే నియోజకవర్గం మొత్తం దాదాపుగా 5,000 సభ్యత్వాలు పూర్తయినాయి అని చెప్పని మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా వారే భారతీయ జనతా పార్టీలో మేము చేరండి అని అంటే మేము చేరతామండి అని చెప్పి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కానీ నరేంద్ర మోడీ గారి మీద కానీ ఎంత అభిమానం ఉందో అనేది చెప్పి మాకే ఆశ్చర్యాలు వేస్తూ ఉందన్నమాట. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేయనివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అట్లాగే దేశాభివృద్ధి మరి మీ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరండి. సభ్యులుగా చేర్చడం కోసం ఇంకా ఎక్కువగా ఉధృతంగా చేయడం కోసం రేపు ఎల్లుండి 3 రోజుల పాటు చిలకలూరుపేట పట్టణంలో సభ్యత్వ కార్యశాలలను వాటిని ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి నరసరావుపేట సెంటరు, ఒకటి కళామందిర్ సెంటరు, రెండవది గడియార స్తంభం సెంటర్. 3 సెంటర్లో కూడా సభ్యత్వాలకు సంబంధించిన టెంట్లు వేసి కార్యకర్తలందరూ సభ్యులుగా, ప్రజలందరినీ సభ్యులుగా వాళ్ళని చేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. రేపు ఈ కార్యక్రమానికి జిల్లాకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు గారు, విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా కేతనమైన హనుమంతరావు గారు జిల్లా జనరల్ సెక్రటరీ, అట్లాగే పునుగుళ్ళ రవిశంకర్ గారు, మరి జిల్లా అతిరథ మహారాజులు అందరూ వస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.